పత్రికా సమావేశానికి చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులు అందరికీ నా యొక్క ధన్యవాదం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీకే తెలుసు, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరిగిన డ్రామాల గురించి మీకు కొన్ని సాక్ష్యాధారాలతో దీని వెనక ఎవరుండి నడిపించినారనే దానికోసం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు దేవి అనే అమ్మ, వాళ్ళ కొడుకు జాన్సన్, దేవి అనే అమ్మ మా ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నది. తల్లాతో వచ్చి ఆఫీసు బయట ఊడ్చి, ఆఫీస్ రూమ్ అంతా ఊడ్చి అట్లా 20 ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళ కొడుకు జాన్సన్, వాడు ఒక 20 ఏళ్ళుగా నా దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు వినయశ్రీ, ఆ పాప వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉన్నది. ఆమె ఒక 10 ఏళ్ళుగా. ఈ మధ్యకాలంలో మేము సెప్టెంబర్ బయట పోయినాం చెన్నైకి. ఆ రోజు ఈ పాప పైనే, ప్రశాంత్ వాళ్ళు పెద్దనాయన పైనే ఉంటాడు, ఆయన దగ్గర ఇంటికి ఇచ్చేసిపోయింటే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాప చెన్నైకి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. మరి మీరు వచ్చే లోపల నేను ఇంటిని క్లీన్ చేసి పెడతాను అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, వద్దు మేము వస్తూ ఉంటాము, మేము వచ్చినాక ఫోన్ చేస్తాము రా అని చెప్పారు. అడిగా రావడము, పైన పోయి బీగాలు తీసుకొని నేను వచ్చే లోపల క్లీన్ చేయమన్నారని చెప్పి వాళ్ళు తప్ప పోయి క్లీన్ చేసే మరి పోయి ఇంట్లో ఆ రోజు 2 వాచ్లు 50,000 రూపాయలు క్యాష్ దొంగతనం చేసినారు. సరే వీళ్ళు వచ్చి ఫస్ట్ రోజు చూస్తే డబ్బు లేదు, వాచ్ 2 లేదు. సరే వీళ్ళన్నీ చూసి మళ్ళీ సీసీటీవీ చెక్ చేశారు ప్రశాంత్. చెక్ చేస్తే ఈ పాప మొత్తం ఏమేమి చేసిందో మొత్తం సీడీలతో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని చూసుకోవచ్చు. ఇది జరిగింది సెప్టెంబర్లో. కేసు రిజిస్టర్ అయింది ఫిబ్రవరి లాస్ట్, మార్చి 3. ఇన్ని రోజులు ఈ వినయశ్రీ కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు మరి నన్ను లాగినాడు, నన్ను హెరాస్మెంట్ చేసినాడు, మాల వాళ్ళు సరిగా చెప్పకూడదు, తిట్టినాడని చెప్పి చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని ఎందుకు చేయలే? ఆ రోజు ఈ థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టబోతానంటే ఆ రోజు తెల్లారి ఒక వీడియో రిలీజ్ చేశాను. వాళ్ళని అడిగే గొంతు ఎవరనేది మీకే తెలుసు. గొంతు వాళ్ళని వీడియో తీసింది ఎవరనేది మీకు అందరికీ తెలుసు. పైగా అతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, అతని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాను జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ వీడియో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టే 10 రోజుల ముందే రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియోని కరెక్ట్గా థియోసాఫికల్ సొసైటీ మీద నేను ప్రెస్ మీట్ పెట్టే రోజు మార్నింగ్ దీన్ని వాంటెడ్గా రిలీజ్ చేసినాను. సరే, నా ప్రెస్ మీట్ అయినాక మస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా మస్ట్ రోజు ఎవరైతే దొంగతనాలు మా ఇంట్లో చేసినారో వాళ్ళని ప్రలోభ పెట్టి ఈ క్లీనరు, ఒక ఎక్స్ కార్పొరేటర్ హస్బెండ్, ఈ లుచాపతి, ఈ ముగ్గురు దీనికి, ఈ డ్రామాకి డైరెక్షన్, కెమెరామెన్, స్క్రిప్ట్ అంతా రాసి ఒక పెద్ద డ్రామానే చేసినారు. క్లీనర్ నేను ఒకటే ఉంటారు. నేను ప్రశ్నించింది నువ్వు ల్యాండ్ గురించి. నువ్వు మొగోడైతే దానికి నేనుదా ఉండా, అవును నా దగ్గర ఇది నేను మరి నాకు అన్ని హక్కులు ఉంది అనేది నువ్వు ముందుకు రాలా. సెకండ్ మరి వెనకాల ఉండి జరిపిస్తూ ఉంటావు. మొగోడైతే నేరుగా మోదాల. నీకు యోగ్యత ఉంటే ఈ జాగా నేనే కొన్నాను, లేదేదో మా వాళ్ళు కొన్నారు, ఇది చట్టబద్ధం అనేది నువ్వు నిరూపించాను. దాన్ని వదిలేసి సెకండ్ లాగా ఈ డ్రామాలో ఇదంతా నీకు తగునా? ఇంకోటి పాప మాట్లాడు.
போய் என்ன அடிச்சாரு. நான் என்ன விட்டு நான் வந்து தப்பதானு சொன்னவங்க கேட்கல. என்ன செருப்புல உட்காந்து மாலையில லஞ்சா வாங்கிட்டு கமட்டம் கேட்பாரு. மாலையில லஞ்சாரு எனக்கு கீழே தள்ளி செருப்பு காலோட நச்சாரு. அக்டோபர் 5ஆம் தேதி விஷயம் நடந்துச்சு. வீட்டுக்கு வந்து எனக்கு எங்ககிட்ட இருக்கிற கீழே நகைப்பு பார்த்துட்டு எடுத்துட்டாரு. எங்க லேண்டு கூட ஏற்றி வாங்கிட்டாரு. ஒரு பேப்பர் இருக்கு, ஒரு தண்ணி, ஒரு பேப்பர் మొత్తం క్లీనర్ మనుషులు ఆ కర్ణాలో ఉండే మొత్తం కూడా అంతా పాట ఇది నీకు సిగ్గుగా అనిపించలే. మొగోడైతే నువ్వు నేరుగా వచ్చి మోదు. నేను అడిగింది ఏమి, నువ్వు సొసైటీ సొత్తుని అమ్ముతున్నావు అని అడిగినావు. నాకు దీనికి సంబంధం లేదని సమాధానం చెప్పు. నీకని నువ్వంతా ఒక నాయకుడు, నిన్ను ఒక నాయకుడిగా పార్టీ పెట్టిండేది. అయ్యా నాకు ఈ జాగా నేను కొనలేదు అని చెప్పి నువ్వు చెప్పాలా. దీనికి తోడు దొంగతనం కేసు నమోదు చేయించాడని బాధితురాలు ఆరోపించింది. అధికారులు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై నమోదైన అట్రాసిటీ కేసులో నేరుగా రాజా వాళ్ళు ఎస్సీ కమిషన్ దగ్గర తొడుకొని పోయి వాళ్ళని మాట్లాడిపించడం ఈ రాజా ఎవరు అంటే, ఇప్పుడు 2 ఫ్లాట్లు థియోసాఫికల్ సొసైటీ ఫ్లాట్లు అమ్మినారు చూడు. ఆ 2 ఫ్లాట్లు ఈయన సాక్షి సంతకం పెట్టిండాడు. ఎవరు? అర్జునవాడ, పెద్ద అర్జునవాడకు చెందిన రాజా, చేరి రాజా అంటారు అతను. ఈ 2 ఫ్లాట్ల అమ్మకాల్లో అతనే సాక్షి సంతకం పెట్టిండాడు. దీన్ని బట్టి తెలియదు ఆ ఊర్లో ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇదంతా నువ్వు ఆడిపించిన డ్రామా అనేది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సాక్ష్యాలు చాలదా నువ్వే దీన్ని చేయించినావు అనేది. నేనే రిజైన్ చేయాలని ఉన్నా పార్టీకి. ఎందుకంటే ఇటువంటి నీచుడు ఉండే పార్టీలో నేను కొనసాగకూడదు అనుకున్నా. థ్యాంక్ గాడ్ జగన్ అన్ననే నన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. సంతోషమే. కానీ సస్పెండ్ చేసే ముందు నేను చేసిన తప్పు ఏమనేది చెప్పి సస్పెండ్ చేసి ఉండాలి. అంటే వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపించింది తప్ప దానికి కోసం సస్పెండ్ చేసినారా? లేదు దొంగల్ని ఎత్తుకొని పోయి ఆడ అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెట్టి వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు సృష్టిస్తే వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినావు. చాలా సంతోషం. నీకు ఇన్ని రోజులు పనిచేసిన దానికి నాకు మంచి కానుక ఇచ్చినారు. దీంట్లో నాది ఏమాత్రం తప్పు ఉంటే నేను ఇప్పుడు కూడా రెడీ. ఇది కేవలం థియోసాఫికల్ సొసైటీ కోసం ఈ డ్రామా అనేసి ఇందులో 3 వ్యక్తులు సంబంధం ఉండాలని చెప్పి వాళ్ళు ఇంకా వైసీపీ పార్టీకి చెందిన 3 వ్యక్తులు ఈ తెర వెనుక దీన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ థియోసాఫికల్ సొసైటీ